సరే, ఇప్పుడు రకరకాల స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. క్యాపిటలైజ్తో మొదలు పెడదాం. అవుట్పుట్ చూసావా? ఇక్కడ సి లోవర్ కేసు, ర్యాండమ్గా అప్పర్ కేసు పెట్టా, మిగతావన్నీ రకరకాలుగా ఉన్నాయి. క్యాపిటలైజ్ కేవలం మొదటి అక్షరాన్ని మాత్రమే అప్పర్ కేసు చేస్తుంది, వేరేవన్నీ లోవర్ కేసు చేస్తుంది. దానికి ఫుల్ స్టాప్తో సంబంధం లేదు. మామూలుగా ఫుల్ స్టాప్ తర్వాత జే క్యాపిటల్ రాసుంటాం మనం, ఇక్కడ కే క్యాపిటల్ రాసుంటాం. ఇత్యాది భావాలు ఏమీ దానికి లేవు. శుభ్రంగా మొదటి అక్షరాన్ని మాత్రమే క్యాపిటలైజ్ చేసింది. అదే క్యాపిటలైజ్ లేదనుకో, ఓకే, క్యాపిటలైజ్ లేకపోతే ఇది అసలుది. తెలిసిందా తేడా? ఇది అప్పర్ కేస్ అయింది, ఈ స్ట్రింగ్ మొత్తం లోవర్ కేస్ అవుతుంది. ఇక్కడ నేను కొండెక్కి రావే దాన్ని కూడా మారిస్తే ఇదిగో ఒరిజినల్గా ఇది అప్పర్ కేసు, కాకపోతే ఇప్పుడు లోవర్ కేసుకి మార్చేస్తుంది. ఫుల్ స్టాప్స్తో సంబంధం లేదు, అంటే వ్యాకరణంతో సంబంధం లేదు. సంతోషం. తర్వాత ఏముంది? కేస్ ఫోల్డ్. ఓకే, ఏమర్థమైంది? ఏమీ అర్థం కాదు. మరి కేస్ ఫోల్డ్ ఏం చేస్తుంది? అంతా లోవర్ కేస్ చేసేసి పంపించేస్తోంది కేస్ ఫోల్డ్ అంటే. సరే, తర్వాత ఏముంది? కేస్ ఫోల్డ్ తర్వాత సెంటర్ విడ్త్ ఫిల్ క్యారెక్టర్. ఓకే, సెంటర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? రిటర్న్ ఏ సెంటర్ స్ట్రింగ్ ఆఫ్ లెంగ్త్ గివెన్ విడ్త్. ఓకే, సరే, ఎక్స్ ది లెంత్ ఎంత? లెన్ ఆఫ్ ఎక్స్. ఓకే, $68. ఓకే, సో విడ్త్ నేను 100 అంట. ఎక్స్ ఏమర్థమైంది? ఓకే, ఇంత పొడుగ్గా ఉంటే ఏమర్థం కాదు కదా. సరే, ఉత్త చందమామ రాస్తా. చందమామ రాశాక దీన్ని 20 చేస్తా. ఓకే, చందమామ లెంత్ 10, కానీ మనం ఏమంటున్నామంటే మొత్తం లెంత్ 20 ఉండాలి, చందమామ సెంటర్లో ఉండాలి, ఎక్స్లు ముందు తర్వాత పెట్టేసాయి కావాల్సినట్టు. సో ఓవరాల్ లెంత్ 20 చేసి చందమామని సెంటర్లో పెట్టడానికి ఇటు 5 ఎక్స్లు పడేసింది, ఇటు 5 ఎక్స్లు పడేసింది. మరి 20 బదులు 19 ఉంటే ఏం చేయాలి? అది కూడా చూద్దాం. 20 బదులు 19 ఉంటే ఇటు 5 వేసింది, ఇటు 4 వేసింది. ఓకే, సరే, సెంటర్ అయిపోయింది. కౌంట్. ఓకే, కౌంట్ ఏం చేస్తుంది? రిటర్న్ ద నంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ అకరెన్సెస్. ఓకే, అది ఇది బాగుంది. సో చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. సంతోషం. ఇప్పుడు మనం ఏమంటున్నాము? కౌంట్ ఆఫ్ రావే. ఎక్కడి నుంచి అంటున్నాను? 0 నుంచి స్టార్ట్ చేయి. ఎక్కడ దాకా కౌంట్ చేయమంటున్నా? లెంత్ ఆఫ్ ఎక్స్ స్ట్రింగ్ మొత్తాన్ని కన్సిడర్ చేయమంటున్నా. రన్ చేస్తే ఏమొచ్చింది? ఇది లెంత్ కౌంట్, లెంత్ తీసేయి, మళ్ళీ రన్ చేయి. 3 సార్లు ఉందంటాం. చందమామ రావే, 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 లాస్ట్ది రావే కాదు, తేవే. ఓకే, అందుకనే 3 అది. గోగు పూలు రావే అని రాస్తే 4 వచ్చి ఉండదు. కానీ ఉదాహరణకి ఇప్పుడు నేను దీన్ని 25 చేస్తా. ఓకే, 25 చేస్తే 2 వచ్చింది, ఎందుకంటే మొదట రావే ఎగిరిపోయింది. 25 ఇక్కడ ఎక్కడో మొదలై ఉంటుంది. ఓకే, 25 తర్వాత జాబిల్లి దాకా పోయింది. అయ్యో, ఇక్కడి ఈ స్ట్రింగ్లో రావే ఎన్నిసార్లు ఉందో చెప్పింది, 2 సార్లు. బాగుంది. నెక్స్ట్ ఏంటి? కౌంట్. అదే నువ్వు జస్ట్ డైరెక్ట్గా ఉత్త కౌంట్ ఇచ్చేసి రావే అన్నావు అనుకో. చెప్పు, ఆల్రెడీ మీకు అర్థమైందా? మొత్తం స్ట్రింగ్లో ఇది ఎన్నిసార్లు వచ్చిందో చెప్పేస్తాను.
ఇందాక దానికి దీనికి తేడా, నువ్వు కామా పెట్టి ఇవ్వకపోతే ఏ ఏ కామా బి ఇచ్చాం కదా ఇందాక, అంటే ఏ 0 ఇచ్చాం, బి లెంత్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాం. నువ్వు ఇవ్వకపోతే డిఫాల్ట్గా అవే తీసుకుంటుంది. ఇది ఇద్దాం అనుకుంటే ఇందాక ఫంక్షన్ వాడాలి. నీకు కావాల్సిన లెంత్లో కౌంట్ కూడా అయిపోయింది. తర్వాత ఎన్కోడ్ ఎంత బాగుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను అయితే, ఓకే, దీనికోసం ఒకటి రాసి పెట్టుకున్నాను నేను. ఓకే, చెప్తాం. కొత్త వేరియబుల్ వాడదాం. ఓకే, మనము మనదను మాటే అననీయదు తాననదోయ్. ఓకే, మిస్ అమ్మ సినిమాలో అందులో నా అక్షరం ప్రయోగం నాకు ఎందుకు నచ్చుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, బాబు బంగారం UTF-8లోకి ఎన్కోడ్ చెయ్యి బంగారం అని చెప్పి ఎర్రర్స్ అంటే ఏంటి, ఇది ఎంత స్ట్రిక్ట్గా చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తాం. ఓకే, STRICT. దీనికి పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి బాబులు, అంటే సార్ బాబులు పాపలు. మిగతా 2 పాసిబిలిటీస్ ఏంటి, ఇగ్నోర్ అండ్ రీప్లేస్. ఓకే, రీప్లేస్ అంటే నేను కనుక్కోను ఇప్పుడు. ఇగ్నోర్ ఈజ్ వన్ మోర్ థింగ్ అండ్ రీప్లేస్ కూడా పెట్టచ్చు నువ్వు స్ట్రిక్ట్ బదులు. కానీ దీన్ని రన్ చేస్తే ప్రింట్ వై మనము మనదను మాటే అననీయదు తాననదోయ్, దీన్ని మనము UTF-8 ఎన్కోడింగ్కి మారిస్తే నీకు వచ్చిన సమాధానం ఆ పిచ్చి పిచ్చి టెక్స్ట్. ఓకే, ఉత్తమ మా పెట్టావంటే మా UTF-8 ఎన్కోడింగ్లో ఇలా ఉంటుంది. ఇంకేం అర్థమవుతోంది, బి సింగిల్ కోట్ బి సింగిల్ కోట్ బి సింగిల్ కోట్ అండ్ సింగిల్ కోట్ మధ్య ఉంది మిగతా చెత్త అంతా. ఓకే, ఇంకొక చిన్న పని చేద్దాం. ఓకే, చందమామ రావే, దాని తర్వాత మనము ఓకే మా ఇలా పెడతా, దీన్ని UTF-8 కోట్ చేద్దాం. ఇక్కడ ఏమర్థమైంది, చందమామ రావే అలాగే వచ్చింది. ఇదంతా UTF-8 ఎందుకు వచ్చిందంటే, ఇనీషియల్గా ASCII క్యారెక్టర్ సెట్ పెట్టారు, అమెరికన్ ASCII. ఓకే, అది కూడా చేద్దాం. ఓకే, ఇనీషియల్ అంటే కంప్యూటర్లు అసలు కనిపెట్టినప్పుడు ASCII, అమెరికన్ సొసైటీ ఫర్ కంప్యూటర్, ఇప్పుడు ఇక్కడ గుర్తులేదు నాకు. ఓకే, ఇది ఫస్ట్ క్యారెక్టర్ సెట్ నాకు తెలిసి, ఇంకా ఉండొచ్చు. ASCII క్యారెక్టర్ సెట్లో A నుంచి Z అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ 0 to 9 మాత్రమే నువ్వు రిప్రజెంట్ చేయగలవు. నేను తెలుగు రాస్తాను ఒక వేరియబుల్లో పెడతాను అంటే కుదరదు, ఎందుకంటే తెలుగుని రిప్రజెంట్ చేసే ఎన్కోడింగ్ ఇంకా అప్పటికి లేదు ASCIIలో. ఇలాంటి సమస్యలు వచ్చాక మెల్లిగా క్యారెక్టర్ ఎన్కోడింగ్ మార్చి ప్రపంచంలో ఉన్న భాషలన్నిటిని కంప్యూటర్లో టైప్ చేయగలగటానికి UTF-8 అని UTF-16 ఇప్పుడు నాకు తెలిసి రన్నింగ్లో ఉన్నది. ఓకే, అయితే ఈ UTF-8ని కామెంట్ చేద్దాం. ఓకే, ఈ UTF-8ని కామెంట్ చేసి ప్రింట్ y.encode అంటాయి. ఇప్పుడు రన్ చేయగానే బోర్ నేర్చింది. ఎందుకు, ASCII కోడ్ కెనాట్ ఎన్కోడ్ క్యారెక్టర్. ఒరే నువ్వు ASCII అడిగావురా, నువ్వు వైని ఎన్కోడ్ చేయమన్నావు, చందమామ రావేదాకా ఓకే, కానీ మా ఏంట్రా, మా అంటే అర్థం కాదు ASCIIకి, ఎందుకంటే అప్పర్ లోవర్ కేస్ A to Z అండ్ 0 to 9 క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్లు ఉన్నాయేమో మరి, ఎక్స్క్లమేషన్స్ ఇలాంటివి. ఇప్పుడు ఓకే, అదంతా గెలుక్కోగల. కాకపోతే విషయం ఏంటంటే, మనం వాడే క్యారెక్టర్ సెట్లో, మనం ఇచ్చిన వేరియబుల్లో మనం వాడుతున్న క్యారెక్టర్ సెట్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేకపోతే ఎర్రర్ తన్నాలా లేదా అన్నదే ఈ స్ట్రిక్ట్. అదే ఇగ్నోర్ రాసేవనుకో, రన్ చేసేస్తే చందమామ రావే, ఈ మా ఉంది ఒరిజినల్ స్ట్రింగ్లో కదా, మనము మనదను మాటే. ఓకే, అరే ఓకే, మనము మనదను మాటే చందమామ. ఓకే, ASCIIలో ఎన్కోడ్ చేసావంటే చందమామ ఒక్కటే రికగ్నైజ్డ్ అయింది. ఈ మనము మనదనే మాట దానికి అర్థం కాల, ఇగ్నోర్ చేసేసింది. ఓకే, రీప్లేస్ అంటే ఏంటో తెలియదు, చేసి చూద్దాం. రీప్లేస్, సంతోషం, రీప్లేస్ చేసాను. క్వశ్చన్ మార్క్స్ పెట్టింది. అబ్బా, నాకు తెలియని క్యారెక్టర్లని నేను క్వశ్చన్ మార్కులు పెడతాను. ఓకే, కనీసం ఎన్కోడ్ చేసి ఇంకో సిస్టమ్కి వేరియబుల్ నువ్వు రిటర్న్ చేస్తున్నావు ఈ వాల్యూ అంటే వాడికి అర్థం అవుతుంది. ఇన్ని క్వశ్చన్ మార్కులు వస్తే
మనం వాడుతున్న క్యారెక్టర్ సెట్లో లేని క్యారెక్టర్స్ ఏవో వచ్చాయి అని చెప్పి. ఎందుకంటే తెలుగే కాదు కదా, భారతదేశంలో అధికారికంగా 14, 18, 16 భాషలు ఉన్నాయి. చైనా, జపాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీళ్ళు కంప్యూటర్లు అక్కడ కూడా అమ్ముకోవాలి కదా, అందుకు పెట్టారు ఇవన్నీ. మీ ప్రేమతో కాదు. ఓకే ఓకే, ఇక్కడ దాకా బాగుంది. తర్వాతది ఏంటి, ఎన్కోడ్. ఓకే, ఎండ్స్ విత్, ఇది అవసరమా? పలానా స్ట్రింగ్తో నీ స్ట్రింగ్ ఎండ్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఎండ్స్ విత్, స్టార్ట్ అండ్ ఇవ్వను, మొత్తం రేంజ్లో చూస్తుంది అనుకుందాం. ఓకే, ఎండ్స్ విత్ తాన్ అన్నదో చూద్దాం. ట్రూ. చూసారా, తెలుగు కూడా సెర్చ్ చేస్తుంది, సంతోషం ఒకటి. సో ఈ స్ట్రింగ్ ఎండింగ్లో తానన్నదో ఉందా లేదా అని అడిగాం. తానన్నదో అన్నావు, ఇప్పుడు యా పొల్లు అది పీకేసే ఫాల్స్. ఓకే, అదే నువ్వు ఇలా పెట్టావు అనుకో, దోయ్, ఎస్, చివరి తోకలో ఇది ఉందిగా, ట్రూ. ఉత్త ఓయి పెడితే ఇది కూడా ట్రూ వస్తుంది. ఓకే, విషయం అర్థమైంది కదా. సో ఎండ్స్ విత్ భాగవతం అది ఎక్స్పాండ్ ట్యాబ్ సైజ్, బాగుంది. ట్యాబ్ సైజ్ని డిఫాల్ట్ 8 అనుకుంటా, లెటర్స్ ఎక్స్పాండ్ ట్యాబ్ 3 అంట. ఓకే, మనం మళ్ళీ ఎక్స్ మీదకి వెళ్ళిపోతాం. ఓకే, ఒరిజినల్ ఎక్స్ వై. సో చందమామ రావే, ఇప్పుడు ఏంటి, రెండు పదాల మధ్య నేను స్పేస్ పెట్టా, సింగిల్ స్పేస్ బార్ కీబోర్డ్ మీద కొట్టింది, కానీ కీబోర్డ్ మీద నేను ట్యాబ్ కొట్టా కదా. ట్యాబ్ అంటే ఇది, ఇప్పుడు ట్యాబ్ అంటే 4 స్పేసెస్. ఓకే, ఆల్రెడీ 4 స్పేసెస్ పడిందా, ఇంకేమొస్తుంది, ఇదేం రాదు. ఓకే, 10 పెడదాం. ఇట్ హిస్టరీకి చెప్తా లేదు, ఎక్స్ ఇక్కడ ఎక్స్ పెట్టాలి. ఇది ఇల్లస్ట్రేట్ చేయగలమా లేదా, లేదు, సేమ్ అదే వచ్చింది. ఓకే, సో నేను కీబోర్డ్ మీద ట్యాబ్ కొట్టినా కానీ నా ఎక్లిప్స్ ఎడిటర్ యాక్చువల్గా 4 స్పేసెస్ పెడుతుంది. సో ఒక తొర్రి పని చేస్తా, యూజువల్లీ కీబోర్డ్లో ట్యాబ్ కొడితే అలా ఉండదు. ఓకే, నేను ఇంకొక ఎడిటర్లో రాసి ఇక్కడ పేస్ట్ చేసి చూస్తాను. ఓకే, వచ్చిందా? ఓకే, నైస్ నైస్. లేదు, ఇంకెక్కడో ట్యాబ్ కొట్టి ఇక్కడ పేస్ట్ చేసిన స్పేసెస్ గానే పెడుతుంది, బట్ యూజువల్లీ ట్యాబ్ ని /t అని కూడా రాస్తాం. రైట్, దీన్ని రన్ చేస్తే ఇది 10 స్పేసెస్ రీప్లేస్ అయ్యాయి, చూసావా. మనం ఏం చెప్తున్నాం అంటే, ఎక్స్పాండ్ ట్యాబ్స్ ని ట్యాబ్ క్యారెక్టర్ వచ్చింది అంటే ఇక్కడ /t అని రాయాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఎక్లిప్స్ ఎడిటర్ పైడెవ్ ప్లగ్ఇన్ వాడుతున్న దాంట్లో నేను ఏదో సెట్టింగ్ లోకి వెళ్ళి ట్యాబ్ స్పేసెస్ నేను స్పేసెస్ గా మార్చకు, ట్యాబ్లని ట్యాబ్ గానే ఉంచు అని చెప్పాలి. ఇప్పుడు అదంతా నేను చెయ్యను, /t తో కూడా పని జరుగుతుంది కదా. కానీ ఒక ట్యాబ్ క్యారెక్టర్ వస్తే దాన్ని 100తో రీప్లేస్ చేయమనొచ్చు నేను, కాదా కాదా. ఓ చూసావా, ప్రింటింగ్ లో చూసావా, ఎక్స్ ప్రింట్ చేశా. ఓకే, ఎక్స్ ప్రింట్ చేసినప్పుడు ఈ /t ఇదే నేను అన్నది ఇందాక, ఇది సింగిల్ క్యారెక్టర్ గా వస్తుంది. ఓకే, అదే నేను ఇక్కడ కీబోర్డ్ లో కనుక నేను ట్యాబ్ కొట్టినట్టయితే 1 2 3 4 క్యారెక్టర్స్ గా పడుతుంది. ఓకే, సరే, ట్యాబ్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో నేను ఆ సింగిల్ ట్యాబ్ క్యారెక్టర్ ని 100 స్పేసెస్ తోటి రీప్లేస్ చేశాను. ఓకే, ఎక్స్పాండ్ ట్యాబ్స్ అంటే అది. ఇంకేమున్నాయి బాబులు, ఫైండ్ చూసాంగా ఇందాక, ఫైండ్ రావే, సింపుల్ కాదా, రన్ కరో, వచ్చేసింది. 11th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది నీకు రావే, 1 2 3 10 11 తర్వాత రైట్, కౌంటింగ్ 0 నుంచి వస్తుంది కదా, అందుకని 11th ఇండెక్స్ నుంచి రావే స్టార్ట్ అవుతుంది. సో ఫైండ్ చెయ్యొచ్చు, ఫైండ్ చేస్తే ఇండెక్స్ వస్తుంది. ఇక్కడికి కూడా బాగుంది. ఫార్మాట్ని ఏం చేద్దాం, ఫార్మాట్ని కొంచెం పక్కన పెడదాం. ఓకే, ఫార్మాట్ని ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో చూద్దాము. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయి, నెక్స్ట్ అవి చూసేద్దాం.
ఈజ్ ఆల్ఫా న్యూమరిక్? ఎక్స్ ఫాల్స్. ఆల్ఫాబెట్ ఉంది కానీ న్యూమరిక్ లేదు. ఇప్పుడు న్యూమరిక్ పెట్టా, లాస్ట్లో 2 పెట్టా. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు అలా? ఏందో బాధ. ట్రూ. ఓహో, స్పేస్ ఉండకూడదు బంగారం. ఓకే, ఓన్లీ నంబర్స్ అండ్ క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, మరి అలా అనుకుంటే 2 కూడా తీసేద్దాం. 2 కూడా తీసేస్తే ఏమైంది? ట్రూ. ఓకే, ఇట్ కెన్ హ్యావ్ ఎదర్ ఆల్ఫాబెట్స్ ఆర్ న్యూమరిక్స్ బట్ నాట్ వైట్ స్పేసెస్. ఓకే, ఆల్ఫా న్యూమరిక్ అయిపోయింది. ఇంకేముంది బాబు? ఈజ్ ఆల్ఫా ఈజ్ ఆస్కీ క్యారెక్టర్ ఇందాకన్నా కదా, ఈజ్ ఆస్కీ. ఓకే, లెటస్ సే ఈజ్ ఆస్కీ నేను వై వేరియబుల్కి పెడతా ఇక్కడ. ఓకే, వైలో ఆస్కీ కాదు అదేది, ఈజ్ ఆస్కీ. ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ తెలుగు వచ్చింది కదా పక్కన. ఓకే, చందమామ ఒక ఆస్కీ కాదు, ఓవరాల్ ఆస్కీ కదా చెప్పాడు వాడు. ఓకే, ఇంకేమున్నాయి? మరీ స్ట్రైట్ ఫార్వర్డ్ చూడడం అబ్బాయి ఇప్పుడు. ఓకే, ఈజ్ అబ్సల్యూట్ ఉంది. ఈజ్ అబ్సల్యూట్ ఏం చేస్తుంది బాబు? బాబు చాలానే ఉన్నాయి ఇప్పుడు ఇలా. ఇవన్నీ చూడాలా? చూద్దామా? ఓకే, ఈజ్ ఆల్ఫాన్యూమరిక్, ఈజ్ ఆల్ఫాబెట్, ఈజ్ ఆస్కీ, ఈజ్ డెసిమల్ డిజిట్ ఐడెంటిఫైయర్, లోవర్ కేసా, ఈజ్ న్యూమరిక్, ఈజ్ ప్రింటబుల్ క్యారెక్టర్ ఆర్ నాట్. యా, ఇది బాగుంది. ఎందుకంటే నువ్వు లెట్స్ సే మనం ఇక్కడి నుంచి ప్రింట్ ఇచ్చాము. ఓకే, మన డాక్యుమెంట్లో ఫాంట్ ఉంది, అది నీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. కానీ నీ ప్రింటర్ తెలుగు ప్రింటింగ్ సపోర్ట్ చేయాలి, లేకపోతే అది ప్రింట్ అవ్వదు. అందుకు ఈజ్ ప్రింటబుల్ అనేది. కానీ నా సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్కి పైథాన్ కోడ్ దాంతో ఎలాగ కమ్యూనికేట్ అవుతుంది ఇదంతా తెలీదు. బట్ ఓకే, అక్కడి నుంచి స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోదాము. నెక్స్ట్ది ఈ స్పేస్ ఈజ్ టైటిలా? బాగుంది. ఈ టైటిల్ ఏంటి? ఈ టైటిల్ ఫాల్స్ వచ్చింది, కానీ ఎక్స్కి చేద్దాం ఇదే పని. లెట్స్ ఎక్స్. ఓకే, మామ అన్ని అప్పర్ కేసు ఇవ్వు బంగారం. త్యావుడా. ఓకే, టైటిల్ అంటే ఏంటి మరి? వావ్, చంద మామ ఇలా రాస్తే ఫాల్స్. ఓకే, మామలో ఎమ్ కూడా క్యాపిటల్ చేయి. ఇనిట్ క్యాప్సా? త్యావుడా. అండర్ స్కోర్ పెడితే ఏమవుతుంది? ఓకే, ఈ టైటిల్ ఇనిట్ క్యాప్స్ అవునా కదా చెప్తోంది. అయితే నంబర్ ఒకటి పడే. ఓకే ఫైన్, నంబర్తో స్టార్ట్ చేయి. ఓకే, లోవర్ కేస్తో స్టార్ట్ చేయి. ఓకే, లోవర్ కేస్. ఇట్ కెన్ స్టార్ట్ విత్ నంబర్. ఓకే, ప్రతి వర్డ్, ఈచ్ వర్డ్ కెన్ స్టార్ట్, ప్రతి వర్డ్ నంబర్తో కానీ అప్పర్ కేస్ లెటర్తో కానీ స్టార్ట్ అవ్వాలి, అప్పుడు ఇట్స్ ఎ టైటిల్. ఓకే, బాగుంది. ఈజ్ టైటిల్ ఈజ్ అప్పర్. చూడాలా ఇప్పుడు ఈజ్ అప్పర్? నేను చెయ్యను బాబు, మరి ఎలా కనపడుతున్నా. ఓకే, ఇంకేమున్నాయి? ఇండెక్స్, ఈజ్ ఫంక్షన్స్ అన్ని. ఓకే, జాయిన్ ఏముంది? ఇది సో స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, ఐ ట్రబుల్. సో లెట్ us say దిస్ షుడ్ బి ఐ ట్రబుల్, ఎక్స్ కామా వై ఈజ్ ఐ ట్రబుల్ అని అనేసుకుంటున్నాను. నాకు నేనే చూద్దాం. చేయలేదు, 1 ఆర్గ్యుమెంట్. ఓ అలా హర్ట్ అయిందా? సరే, సో XYZ వేసుకో, 1,2 ఇలా రాయచ్చా? ఇలా డిక్లేర్ చేస్తాం బాబులు ఇక్కడ స్ట్రింగ్లు. అదే ఎక్స్. ఓకే, జెడ్ జెడ్ జెడ్. 2 విషయాలు ఆనందంగా ఉంది నాకు. ముందు నేను స్ట్రింగ్ సింటాక్స్ మర్చిపోయా పైథాన్లో, మొత్తానికి ఏదో రాసాను, అక్కడికి సంతోషం. ఉత్త జెడ్ని నువ్వు రన్ చేయి.
ఓకే, ఎక్స్ కాదు బంగారం, జెడ్. ఓ ఓ జెడ్ డాట్ జాయిన్ ఏంటి మరి ఇలా అదే నేను. ఓకే, అర్థమైంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బెట్ అయితే ఏ డాట్ జాయిన్ జెడ్. ఏకి జెడ్ జాయిన్ చేయాలి. దేవుడా, అరే చదవేస్తే ఉన్నమతి పోయిందని. యా బా, ఓకే, ఎంత బాగుంది. కాకపోతే ఏఎస్డిఎఫ్ ఏ అండ్ క్యూడబ్ల్యూఈఆర్ అదేంటి? వావ్, దీనికి ముందు తర్వాత నాకేంటి ఎంతో అర్థం పర్థం లేనట్టుగా ఉంది నాకు ఇది. రన్ కరో. దేవుడా, ఎక్స్ ముందు తర్వాత పెట్టాడా అదేంటి? ఓకే ఓకే, మళ్ళీ డాష్లు పెట్టు, ఇది పెట్టు, మళ్ళీ రన్ చేయి. ఓ, ప్రతి ఎలిమెంట్ మధ్యలో ఎక్స్. దేవుడా, ఓకే, జాయిన్. దీన్ని జాయిన్ అని పెట్టాలి అసలు యాక్చువల్గా, కరెక్టేనా జాయిన్ అని పెట్టడం ఏపీఐ పేరు? మనకెందుకులే మధ్యలో రచ్చ. నిన్నగాక మొన్న వచ్చి ఓకే వద్దులే. అవునా, జాయిన్ అని పెడతావా? ఇంజెక్టో ఏదో పెట్టాలేమో, జెడ్ డాట్ ఇంజెక్ట్ అని ఏమన్నా ఉందా? అప్పుడు ఏమన్నా నాకు కాస్త అర్థమవుతుంది కదా. జెడ్ డాట్లో ఏమి ఇచ్చాడు వీడు? జెడ్కి ఏం ఫంక్షన్స్ ఇచ్చాడు? ఇన్సర్ట్, ఓకే, ఒక ఇండెక్స్లో పెట్టగలవు అరే మధ్యలో, అది తెలుస్తుంది. కానీ ప్రతి ఎలిమెంట్ అస్సలు ఇంట్యూటివ్గా లేదు నాకు, తెలీదు. మిగతా అందరికి స్ట్రైట్ ఫార్వర్డ్గా అర్థం అవ్వచ్చు, నాకైతే అర్థం కదా. కానీ యా, జాయిన్ పనిచేస్తున్నది అలాగా పిల్లలు. ప్రతి ఎలిమెంట్ మధ్య తీసుకెళ్ళిపోయి ఈ ఎక్స్ వాల్యూ పెట్టేస్తుంది. ఈ జెడ్ని ఐటరేట్ చేసుకుంటూ ఈ ఎలిమెంట్ తర్వాత ఎక్స్ పెడుతుంది, మళ్ళీ ఈ ఎలిమెంట్ తర్వాత ఎక్స్లో వాల్యూ పెడుతుంది, మళ్ళీ ఈ ఎలిమెంట్ తర్వాత ఇంకో ఎలిమెంట్ లేదు కాబట్టి పెట్టాను. అది ఇక్కడ జరిగిన తమాషా. ఓకే, జాయిన్ ఐజే. ఓకే, లోవర్ కేస్ ఎల్ స్ట్రిప్, ఆబ్వియస్లీ లెఫ్ట్ సైడ్ లీడింగ్ క్యారెక్టర్స్ని పీకేస్తుంది ఎల్ స్ట్రిప్. కాకపోతే వైట్ స్పేసెస్ విల్ బి రిమూవ్డ్. ఎల్ స్ట్రిప్ ఇక్కడ కొన్ని పిచ్చి యూస్ కేసెస్ చెయ్యొచ్చు మనం ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఇలా దిస్ ఇస్ మనకి ఇది ఉందనుకుందాం, రైట్? సో ఇక్కడ పెద్దగా నువ్వు ఎల్ స్ట్రిప్ ఎల్ స్ట్రిప్ ఎల్ స్ట్రిప్ ఎల్ స్ట్రిప్ ఎల్ స్ట్రిప్ ఏంటిది? పారామీటర్స్ తీసుకుంటుందా? ఓకే, పారామీటర్స్ ఏం తీసుకోవచ్చు, సంతోషం అక్కడికి. బట్ లెట్స్ సే ఇలాగా స్పేసెస్ పెట్టి రన్ చేసావు, లీడింగ్ వైట్ స్పేసెస్ పీకేసింది. వైట్ స్పేస్ అంటే ఏంటి పైథాన్లో కాదా? సో \t విల్ బి ఏ వైట్ స్పేస్ యూజువల్లీ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఓకే, పైథాన్లో కూడా \t ఇస్ a వైట్ స్పేస్ అంటే ట్యాబ్ కాదా. నెక్స్ట్ \r\n\t. ఓకే, రన్ కరో. యా, \r క్యారేజ్ రిటర్న్, న్యూ లైన్, ట్యాబ్ స్పేస్. ఈ మూడింటిని వైట్ క్యారెక్టర్స్ అని చెప్పి ఎత్తేసింది, సంతోషం ఇక్కడికి. ఓకే, ఇప్పుడు డౌట్ ఇదే కదా, ఇది లేకుండా ప్రింట్ చేస్తే ఏమవుతుందని. చూసావా 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 చూసావా? సో \r ఈజ్ క్యారేజ్ రిటర్న్ అంటే ఎంటరే అనుకో. ఓకే, \n కూడా న్యూ లైన్. ఓకే, ఇది ఎంటరే అనుకో. ఇది పెద్ద డిబేటబుల్ టాపిక్ అనమాట, \r/n. ఓల్డ్ వర్షన్ ఆఫ్ మ్యాక్ ఓఎస్ లో న్యూ లైన్ క్యారెక్టర్ అంటే \r/n ఉండేది, కొత్తగా వస్తున్న దాంట్లో \n ఒకటే ఉంది, ఆర్ వైస్ వర్సా. ఇప్పుడు అన్ని తెలివితేటలు నాకు లేవు. సో ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఒక ఎడిటర్లో లైన్స్ చూస్తుంటే న్యూ లైన్ నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ ఎక్కడొచ్చింది అనేది రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ రకరకాలుగా ఇంప్లిమెంట్ చేశారు కొన్ని దశాబ్దాల క్రితం. ఇప్పుడు స్టాండర్డైజ్ అయింది. ఓకే, CRLF అని కూడా అంటారు. CR అంటే క్యారేజ్ రిటర్న్, LF అంటే లైన్ ఫీడ్. ఈ భాష టైపిస్ట్లు టైప్ చేస్తారు చూసారా, టక్ 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 అని ఎప్పుడన్నా కొట్టి టక్ అని ఎంటర్ కొడితే ఒక హ్యాండిల్ ఉంటుంది, ఆ హ్యాండిల్ని రైట్కి లాగుతారు ఇలా.
అప్పుడు ఆ పైన హెడ్ లాగా ఉంటుంది, ఎక్కడైతే పేపర్ మీద ప్రింట్ అవుతున్నాయి క్యారెక్టర్స్, ఇదంతా లెఫ్ట్కి జరుగుతుంది. సో క్యారేజ్ రిటర్న్, అది క్యారేజ్ విచ్ ఇస్ రిటర్నింగ్ టు ద లెఫ్ట్ మోస్ట్ ఎండ్ ఆన్ ద టైప్ రైటర్. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఫస్ట్ పొజిషన్, న్యూ లైన్ క్యారెక్టర్లోకి వెళ్తుంది మళ్ళీ. యా దట్స్ ఓకే, దట్స్ ఓకే. ఆర్ యా, హ్యాండిల్ లెఫ్ట్కి దోస్తాడా రైట్కి దోస్తాడా ఇప్పుడు గుర్తులేదు, ఇంకెక్కువ మాట్లాడద్దబ్బా ఇంతకన్నా. ఓకే, carriage return line feed. Okay, make transition, return a translation table. బాబు ఇవి బంపర్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్విక్గా అయిపోయేవి ఏమన్నా ఉన్నాయా? ప్రిఫిక్స్లు ఉంటే తీసేయి, సఫిక్స్లు ఉంటే తీసేయి, రీప్లేస్ చెయ్యి, రైట్ సైడ్ నుంచి ఫైండ్ చేసుకుంటారా, రైట్ సైడ్ నుంచి ఇండెక్స్ వెతుక్కుంటారా, ఆర్ ఇండెక్స్ కదా, రిమూవ్ ప్రిఫిక్స్, రిమూవ్ సఫిక్స్, రీప్లేస్, రైట్ ఫైండ్, రైట్ ఇండెక్స్, రైట్ జస్టిఫై. ఓ వావ్, రైట్ జస్టిఫై. యా, ఒక క్యారెక్టర్ రైట్ సైడ్ మాత్రమే ఫిల్ అవుతుంది. ఓకే, సో నా ఓవరాల్ క్యారెక్టర్ 100 ఉండాలి, లెంత్ ఓవరాల్ లెంత్ 100 ఉండాలి. ప్లీజ్ ఫిల్ దిస్ విత్ డాష్ అంట నేను. ఓకే, దేనికి? ఓకే, ఇది నా క్యారెక్టర్, ఇది ఏం చేస్తుంది? దేవుడా, ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ అన్ ఇంటిజర్. ఎవరు అడిగాడు నిన్ను ఇప్పుడు? నాకు అర్థం కాలేదా? ఓ ఓ ఓ ఓ ఓ డబుల్ కోట్స్లో ఎందుకు పెట్టా దేవుడా? యా, ఓ రైట్ సైడ్ వస్తాయి అనుకున్న డాష్లన్నీ, లెఫ్ట్ సైడ్ వచ్చాయి, సంతోషం. సో దీన్ని 100 కాదు 50 పెడదాం, మరి డిస్ప్లేలోంచి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఎత్తుక్కుని దీన్ని కొలిస్తే 50 ఉంటుంది ఓవరాల్ విడ్త్. ఓకే, నా ఎక్స్ లెంత్ 50 ఉండదు. ఆ లో తక్కువ క్యారెక్టర్స్ అనేవి డాష్లతో పెట్టి మొత్తానికి 50 చేయి తల్లి అన్న చేసేస్తుంది. ఓకే, అది రైట్ జస్టిఫై. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఆర్పర్, దీంట్లో కొన్ని బంపర్ ఉన్నాయి, స్ప్లిట్ లైన్స్, దిస్ ఈస్ ఫైన్. స్ట్రైట్ ఫార్వర్డ్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చి దాంతో స్ప్లిట్ చేయమంటావు, స్ప్లిట్ చేసేసి యారే రిటర్న్ చేస్తుంది. అట్లీస్ట్ జావాలో అదే, ఇక్కడ డాక్యుమెంటేషన్లో యా అదే చెప్తున్నాడు. రిటర్న్ ఎ లిస్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్ ఇన్ ద స్ట్రింగ్ యూజింగ్ సెపరేటర్ యాజ్ ద సెపరేటర్ స్ట్రింగ్. ఓకే, స్ప్లిట్ లైన్స్ స్టార్ట్స్ విత్ స్వాప్ కేస్. ఓకే, అప్పర్ని లోవర్ని అప్పర్ చేస్తాడు. ఇది ఇంకొక క్విక్ టెస్ట్ కదా. సో దీంట్లో ఇలా పెట్టా, స్వాప్ కేస్ కరో. ఓకే, యాక్చువల్గా అప్పర్ కేస్తో స్టార్ట్ అయ్యాక లోవర్ కేస్ వచ్చాయి కదా, ఇప్పుడు అప్పర్ అన్ని లోవర్ అయ్యాయి, లోవర్ అన్ని అప్పర్ అయ్యాయి. ఓకే, ఇది అర్థం కాకపోతే ఇలా చేద్దాం. భారత్లో బి క్యాపిటల్, మిగతావన్నీ లోవర్ కేస్ కదా, ఫ్లిప్ అయ్యి బి లోవర్ కేస్, హెచ్ మిగతావన్నీ అప్పర్ కేస్ వచ్చాయి. ఓకే, స్వాప్ కేస్. ఓకే, ఇది కూడా బాగుంది. స్వాప్ కేస్ తర్వాత ఓకే టైటిల్. ఓకే, ఈ బంపర్వి చూడాలి మనము. ఓకే, ఈ బంపర్వి ఏం చూడాలంటే పార్టిషన్, ఫార్మాట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతేనమ్మా పిల్లలు, మళ్ళీ కలుద్దాం.